మీ చర్మం లూజ్ గా మారిందని ఫీల్ అవుతున్నారా? కళ్ళ చివర్లలో ఏవైనా ఫైన్ లైన్స్ కనిపిస్తున్నాయా? లేదా ఇంతకు ముందు కనిపించని డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయా? అయితే మీకు సింపుల్ సొల్యూషన్ అందుబాటులో ఉంది. అది ఫ్లాక్స్ సీడ్స్ ఫేస్ ప్యాక్. ఇది మీ చర్మాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ చర్మం లోపలి లేయర్స్ లోకి వెళ్లి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో చర్మం షైనీగా, స్మూత్ గా మారుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ ఉంటాయి. అలాగే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి డెడ్ స్కిన్ లేయర్స్ ని తగ్గిస్తాయి, రంధ్రాలను మాయం చేస్తాయి, ఆయిలీనెస్ ని తగ్గిస్తాయి, చర్మాన్ని గ్లోయింగ్ గా, యంగ్ గా మారుస్తాయి. ఫ్లాక్స్ సీడ్ మాస్క్ ముడతలు తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తాయి, ఫైన్ లైన్స్ రాకుండా అడ్డుకుంటుంది. అయితే ఫ్లాక్స్ సీడ్స్ ని పొడి చేయకుండా డైరెక్ట్ గా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. మరి మీ వయసుని 5 ఏళ్లు తగ్గించి ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో, అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అరకప్పు నీటిని ఓ గిన్నెలో వేడి చేయాలి. మంట తక్కువగా పెట్టి వేడి చేయడం మంచిది. 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని నీటిలో కలపాలి. మరో 10 నుంచి 15 నిమిషాల పాటు సన్నని మంటపై వేడి చేయాలి. స్పూన్ తో కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను తెల్లటి వస్త్రంతో కవర్ చేయాలి. గంట లేదా 2 గంటలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఫ్లాక్స్ సీడ్స్ ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా చేయాలి. ఏమాత్రం బరకగా లేకుండా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మిశ్రమం మరీ రఫ్ గా ఉంటే మిక్సీలో వేసేటప్పుడు కాస్త పాలు కలిపితే మెత్తటి పేస్ట్ తయారవుతుంది. 1 టీ స్పూన్ ముల్తానీ మట్టిని ఈ ప్యాక్ లో కలపాలి. ముల్తానీ మట్టి చర్మంలో మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది. 1 టేబుల్ స్పూన్ తేనెను ఈ మిశ్రమంలో కలపాలి. అన్ని బాగా కలిసే వరకు మెత్తటి పేస్ట్ లా కలుపుకోవాలి. తేనెలో ఉండే ఎమినో యాసిడ్ చర్మం మాయిశ్చరైజింగ్ తో ఉండడానికి సహాయపడుతుంది. విటమిన్ ఇ, సిలు చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి. ముందుగా ముఖాన్ని క్లెన్స్ చేసుకోవాలి. ఇది ముఖంలో పేరుకున్న దుమ్ముని తొలగిస్తుంది. ఒకవేళ ముఖంలో మేకప్ ఉంటే మైల్డ్ క్లెన్సర్ తో తొలగించుకోవాలి. బ్రష్ ఉపయోగించి ఈ ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్ ని ఫోర్ హెడ్ నుంచి నెక్ వరకు కిందకు అప్లై చేయాలి. కళ్ళు, పెదాల చుట్టూ చర్మాన్ని వదిలేయాలి. పెదాలు, కళ్ళ చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్యాక్ అప్లై చేస్తే చర్మం డ్రైగా మారడమే కాదు, ముడతలు ఏర్పడడానికి కారణమవుతుంది. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆరిన తర్వాత కొన్ని నీటిని ముఖంపై చిలకరించాలి. తర్వాత ప్యాక్ కాస్త లూజ్ అయితే అప్పుడు గుండ్రంగా స్క్రబ్ చేసుకోవాలి. చేతి వేళ్లతోనే స్క్రబ్ చేసుకోవాలి. అలా 2 నిమిషాలు స్క్రబ్ చేయాలి. ఇప్పుడు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టిష్యూ ఉపయోగించి అదనపు మాయిశ్చరైజర్ ని తొలగించాలి. టవల్ తో రుద్దకపోవడం మంచిది. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఉండే మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకోవాలి. నుదురుపై కొన్నిసార్లు కాస్త సున్నితంగా స్లాప్ చేస్తూ మసాజ్ చేయాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ ని పైకి అప్లై చేయాలి. తర్వాత బుగ్గలకు అప్లై చేయాలి. ఈ మాయిశ్చరైజర్ లో చర్మం నానితే గ్లోయింగ్ గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.